హాయ్ ఫ్రెండ్స్, దానవీర సూరకర్ణుడు ఏడుస్తూ శ్రీకృష్ణుణ్ణి కృష్ణ అసలు నా తప్పేంటో చెప్పు అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఏం సమాధానం చెప్పాడు ఈరోజు ఆ వివరాలను మన వీడియోలో తెలుసుకుందాం. మహాభారతంలో అతి గొప్ప యోధుడు కర్ణుడు. ఈ రోజుకి అతని పోరాట పటిమను కథలుగా చెప్పుకోవడం మనం చూస్తున్నాం. ఒకరోజు మహాభారత యుద్ధం సమయంలో కర్ణుడికి కృష్ణుడికి మధ్య సంవాదం జరుగుతోంది. నేను పుట్టగానే నా తల్లి నన్ను వదిలేసింది. ఇలా పుట్టడం నా తప్ప? ద్రోణాచార్యుడు నాకు శిక్షణ ఇవ్వలేదు, ఎందుకంటే నేను క్షత్రియ పుత్రుణ్ణి కాదు కదా. పరశురాముడి దగ్గరకు వెళితే అతను నాకు శిక్షణ ఇచ్చాడు. నేను విద్యలు నేర్చుకున్నాను. నా గురించి తెలిసి కోపోద్రిక్తుడై ఏ విద్యనైతే నేను ప్రత్యేకంగా నేర్చుకున్నానో అత్యవసర సమయాల్లో అది ఉపయోగపడకుండా పోతుందని నన్ను శపించాడు. ఎందుకంటే పరశురాముడి లెక్క ప్రకారం నేను క్షత్రియుణ్ణి కాదు. అందులో నా తప్పేం లేదు. అయినా సరే నన్ను పరశురాముడు శపించాడు. ద్రౌపది తన స్వయంవరంలో కూడా నన్ను చాలా దారుణంగా అవమానించింది. నన్ను శూద్రపుత్రుడని సంబోధించింది. కుంతీదేవి నా జన్మ రహస్యం చెప్పింది. అప్పుడు కూడా తన కొడుకుల్ని రక్షించుకోవడానికే నన్ను నా కవచకుండలాలు దానమివ్వమని అడిగింది. నాకంటూ ఏదైనా దొరికింది, గౌరవం దక్కింది అంటే అది కేవలం దుర్యోధనుడి నుంచే దక్కింది. అందుకు ప్రతిఫలంగా నేను అతని పక్షంగా ఉండి యుద్ధం చేస్తే నేను తప్పు చేసినట్టు ఎలా అవుతుంది? ఈ మాటలన్నీ విన్నాక శ్రీకృష్ణుడు సమాధానమిస్తాడు. నా పుట్టుక కారాగారంలో జరిగింది. నా పుట్టుక కంటే ముందే నా చావు నా కోసం ఎదురు చూస్తూ ఉంది. ఏ రోజైతే నేను పుట్టానో ఆ రోజు రాత్రే నా తల్లిదండ్రులకు దూరమయ్యాను. నా మేనమామ కంసుడు నన్ను చంపాలనుకున్నాడు. నీ బాల్యం కనీసం రథాలు, యుద్ధాలు, యుద్ధ విద్యల మధ్య సాగింది. నేను గోశాలల మధ్య పెరిగాను. గోవుల మలం మధ్య పెరిగాను. నేను పెరిగి పెద్దవుతున్న సమయంలోనే అనేకసార్లు నన్ను చంపాలని నా మేనమామే ప్రయత్నించాడు. వాళ్ళందరినీ ప్రతిఘటించాల్సి వచ్చింది. నాకు సైన్యం లేదు, శిక్షణ లేదు. జనం నుండి తిట్లు, వాళ్ల సమస్యలకు నేనే కారణమని నిందించేవాళ్ళు. నీ గురువు నిన్ను అభినందిస్తున్న సమయంలో నాకు ఎవరూ శిక్షణ కూడా ఇవ్వలేదు. 16 ఏళ్ల వయసులో గురువు సాందీపనుడి గురుకులంలో చేరాను. నీకు నచ్చిన అమ్మాయిని ప్రేమించావు, కానీ నాకు నచ్చిన అమ్మాయి ఎప్పుడూ దొరకలేదు. నా బాల్యమంతా యమున తటి పక్కన గడపాల్సిందే, కానీ నేను ఎక్కడో ఉండాల్సొచ్చింది. జరాసంధుడి నుంచి రక్షించుకోవడానికి ఇలా చేయాల్సొచ్చింది. దుర్యోధనుడు యుద్ధంలో గెలిస్తే నీకు అతని రాజ్యంలో కొంత భాగం బహుమతిగా దొరుకుతుంది. ధర్మరాజు యుద్ధంలో గెలిస్తే నాకేంటి లాభం చెప్పు? ఈ యుద్ధ వ్యూహం కారణంగా అనేక మంది నన్ను నిందిస్తారు, అనేక మంది శపిస్తారు. వాటన్నిటినీ భరించాల్సి ఉంటుంది. అమ్మల దుఃఖాన్ని, కోపాన్ని భరించాల్సి ఉంటుంది. నా అనుకునే వాళ్ళకే నేను దూరం కావాల్సి ఉంటుంది. ఒక మాట గుర్తుంచుకో కర్ణ, ప్రతి ఒక్కరికి జీవితం కొన్ని పరీక్షలు పెడుతుంది. అందరికీ న్యాయమే దొరకదు. దుర్యోధనుడు అన్యాయాన్ని చూశాడు. ధర్మరాజు కూడా అన్యాయంతో బాధపడ్డాడు. మనం ఎంత అవమానపడినా సరే, మనకు దక్కాల్సింది దక్కకపోయినా సరే నష్టమేం లేదు. కానీ ఆపద ఎదురైనప్పుడు, కష్టం సంభవించినప్పుడు ఎదుర్కోవడమే మనం చేయాల్సింది. అలా చేయకపోతే ఈ రోజు ఉండేది కాదు. అందుకే బాధపడడం, కంటతడి పెట్టుకోవడం మానేసే. జీవితం ఎప్పుడూ న్యాయం చేయదు. అలాగని అధర్మంగా బతికేందుకు అనుమతి ఇచ్చినట్టు కాదు. ఈరోజు నిన్ను అర్జునుడు తప్పకుండా వధిస్తాడు. అప్పుడు కర్ణుడు శ్రీకృష్ణుడితో మరో మాట అన్నాడు. నేను చావుకు సిద్ధంగా ఉన్నాను. మరి శక్తి సామర్థ్యాల సంగతి ఏంటి అంటాడు. నువ్వు ఒక్కసారిగా కుప్పకూలిపోతావు. ఇక సామర్థ్యం గురించి చర్చే లేదు. రథం అక్కడ భూమిలో కూరుకుపోతుంది. అందులో ఇరుక్కున్న చక్రాన్ని తీయాల్సిందే. ఇదే కాలచక్ర నియమం. అంజలి అస్త్రంతో అర్జునుడు నిన్ను వధించాల్సిందే. ఇది ధర్మం. ఈ నియమాన్ని నువ్వు పాటించాల్సిందే. అందుకే ఈ దుఃఖించడం మానేసే. నీ శక్తి సామర్థ్యాలు ఈ ప్రపంచానికి తెలుసు. రాబోయే తరాలు నీ గొప్పతనాన్ని కథలుగా చెప్పుకుంటాయి అని ముగిస్తాడు. స్నేహితులారా, శ్రీకృష్ణుడు కర్ణుడి మధ్య జరిగిన సంవాదం ఎలా ఉంది? మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.